సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని 106 మంది ఐకేపీ ఉద్యోగులపై ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షన్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సస్పెన్షన్పై హైకోర్టు స్టే విధించింది. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 106 మంది ఐకేపీ ఉద్యోగులపై ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షన్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సస్పెన్షన్పై హైకోర్టు స్టే విధించింది. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. సార్ అన్ని తీసుకున్నాం సార్ ఆయన ఆపరేటర్ వచ్చిండు ఆయన ఇప్పుడే తీసేసుకుని అయిపోతుంది. ఆపరేటర్ వచ్చాను. సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 106 మంది ఐకేపీ ఉద్యోగులపై ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షన్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సస్పెన్షన్పై హైకోర్టు స్టే విధించింది. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. రేటు ఇదే విషయానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి 106 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ సంబంధించి హైకోర్టు స్టే విధించింది. ఎటువంటి అనుమతి లేకుండా బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో దాదాపు 106 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఆ 106 మందిపై సస్పెన్షన్ విధించారు. దీనికి సంబంధించి న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో తన వాదనలు కూడా వినిపించారు. హైకోర్టు ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. సస్పెన్స్ కు గురైనటువంటి ఉద్యోగులకు సంబంధించి స్టే విధించాలని చెప్పేసి హైకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలో 106 మంది ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం అయితే స్టే కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆ స్టే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సిద్దిపేటలోని ఫంక్షన్ హాల్లో కొంతమంది ఉద్యోగులకు సంబంధించి ఆయన పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రచారానికి సంబంధించి ఎటువంటి అనుమతి లేదు అని చెప్పేసి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆయన ఇటు పోలీసులకు కావచ్చు ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు 102 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి న్యాయవాది హైకోర్టును ఆశ్రయించడం ప్రస్తుతానికైతే హైకోర్టు స్టే విధించింది. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఆపరేటర్ వచ్చాను సార్ ఒక్క నిమిషం సార్ అన్ని తీసుకున్నాం సార్ ఆయన ఆపరేటర్ వచ్చిండు ఆయన ఇప్పుడే తీసేసుకుని అయిపోతుంది.